ఓకే వెంకటేష్, ఒక్క నిమిషం ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ దగ్గరికి వెళ్దాం. జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు ఇస్మాయిల్. నిన్న రకరకాల నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు భారత జాగృతి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. సో మనం ఇప్పుడు చూస్తున్నాం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏ రకంగా పట్టు సాధించాలని భావిస్తోంది. దాన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అవకాశంగా దీన్ని ఎంతవరకు మనం భావించవచ్చు? ఇప్పుడు భారత జాగృతి దీక్ష అనేది రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకోవాలి ఇక్కడ? బట్ డెఫినెట్గా ఏదైతే మరి కొద్దిసేపట్లో ఇదే వేదికగా కవిత ఎమ్మెల్సీ కవిత ఆమె భారత జాగృతి నేపథ్య ఆధ్వర్యంలో ఒక ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేటువంటి దానికోసము ఆమె ఈరోజు హంగర్ స్ట్రైక్ చేయబోతున్నారు. దీనికోసము ఎవరైతే సిపిఎం నాయకులు అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది 18 పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తున్నారు. బట్ ఓవరాల్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ కంటే కూడా ఈరోజు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. ఈవెన్ మీడియాది కావచ్చు, పొలిటికల్ పార్టీస్ది కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మంత్రులు నాయకులు ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ రేపు ఏం జరగబోతుంది అనేటువంటి దానిపైంది. ఈరోజు డెఫినెట్గా చాలా పొలిటికల్ పార్టీస్ నుంచి రాబోతున్నారు. సీతారాం యేచూరి లాంటి వాళ్ళు వచ్చి ఈరోజు దీక్షను ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీక్ష కంప్లీట్ అయిపోయినటువంటి సమయంలో సిపిఐ నుంచి రాజా రాబోతున్నారు. బట్ చాలా ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. 18 రాజకీయ పార్టీలు ఇప్పటికే మేము వస్తాము అనేటువంటి కన్సెంట్ ఇచ్చాయి. సో అయినప్పటికీ కూడా ఈరోజు జంతర్ మంతర్ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ కోసం జరిగేటువంటి ఏదైతే హంగర్ స్ట్రైక్ ఉందో దీనిపైన కంటే కూడా రేపు ఈడీకి సంబంధించినటువంటి విచారణ, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఒక బల ప్రదర్శనగా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే షో ఆఫ్ స్ట్రెంత్గా దీన్ని మనం చూడాల్సి ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి చాలామంది రాబోతున్నారు. సో ఒక సంఘీభావంగా ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మంత్రులు రాబోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాబట్టి దీన్ని ఒక సాలిడారిటీ మీటింగ్, ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ కవితతో పార్టీ ఉంది, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మొత్తం నాయకత్వం ఉంది, దేశంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు అనేటువంటి ఒక షో ఆఫ్ స్ట్రెంత్గా దీన్ని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. మనం జంతర్ మంతర్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా ఈ వేదికకు సంబంధించి కూడా కొంత వివాదం జరిగింది. ముందుగా కొద్ది మందికే ఇక్కడ అవకాశం, ముందుగా 5,000 మందికి అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత దాన్ని కుదించారు. మనం ఈ ఏరియా చూసుకుంటే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడాల్సి ఉంటుంది. ఇది భారత జాగృతికి సంబంధించి, అంటే తెలంగాణ జాగృతి నుంచి భారత జాగృతికి కన్వర్ట్ అయినటువంటి ఒక సంస్థ నుంచి జరుగుతున్నటువంటి ఒక తొలి దేశవ్యాప్త ఆందోళనగా మనం దీన్ని చూడొచ్చు. అది మహిళా రిజర్వేషన్ బిల్కి సంబంధించి జాతీయ నాయకులకు సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ మనం వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు మనం ఇక్కడ చూస్తున్నాం. బాలగంగాధర్ తిలక్కి సంబంధించినటువంటి విగ్రహం చూస్తున్నాం. ఒక డెఫినెట్గా ఇది ఒక పాన్ ఇండియా పార్టీ అనేటువంటిది, దేశవ్యాప్తంగా మాకు మద్దతు ఉంది అనేటువంటి ఒక షోకేస్ ఇక్కడ జరగబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈరోజు జరగబోయేటువంటి ఈ దీక్ష వేదికగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఒక బల ప్రదర్శనగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి వీళ్ళు నిన్న రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణ కంటే ముందే, చాలా రోజుల ముందు డిసైడ్ అయినటువంటి ప్రోగ్రామ్. బట్ డెఫినెట్గా ఇది మహిళా రిజర్వేషన్ బిల్కి సంబంధించినటువంటి జరిగిన ఆందోళన అయినప్పటికీ వచ్చే ప్రతి ఒక్కరూ పొలిటికల్ లీడర్స్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ మీడియా నుంచి ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణకు సంబంధించి డెఫినెట్గా ఆసక్తి ఉంది. దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఏం మాట్లాడతారు? నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసాం. ముఖ్యంగా అక్కడ కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత ఢిల్లీలో నిన్న కవిత మాట్లాడిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. సో డెఫినెట్గా ధర్మం న్యాయం నా వైపు ఉంది అనేటువంటి ఒక మాట ఆమె చెప్తూనే మేము భయపడేది లేదు, మా ఆందోళన కొనసాగిస్తామనేటువంటి మాట చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈరోజు దీక్ష ఒకవైపు ఉంది, రేపు ఈడీ విచారణ వైపు ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక పొలిటికల్ హీట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయం ఢిల్లీ వేదికగా ఈ 1-2 రోజుల్లో ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది అటు తెలంగాణలోను మిగిలిన దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక చర్చ ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా బీఆర్ఎస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రేపు ఈడీ ఎదుట హాజరు కాబోతున్న కవిత, దీనికి అన్ని పరిణామాలని మనం గమనిస్తే కనుక జాతీయంగా మద్దతు పలికే పార్టీలు ఏ మేరకు ఇక్కడ బీఆర్ఎస్కు కలిసి వస్తాయి, అంటే బీఆర్ఎస్తో కలిసి నడుస్తాయి. ఈరోజు ఏదైతే ఈ జంతర్ మంతర్ వేదికగా దీక్ష చేపడుతున్నారో ఆ దీక్షలోనే ఒక రకమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు కదా ఇక్కడ? బట్ ఒక్కటి నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఇందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించిన పేరు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది భారత జాగృతికి సంబంధించినటువంటి, అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ డైరెక్ట్ పార్టీతోనే లింక్ అయినటువంటి ఆర్గనైజేషన్ కాదు. డెఫినెట్గా తెలంగాణ జాగృతి అనేటువంటి చాలా కాలంగా టీఆర్ఎస్ ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా అనఫిషియల్గా పేరుంది. బట్ స్టిల్ ఇది ఇక్కడ కూడా మనం పొలిటికల్గా దీన్ని బీఆర్ఎస్
బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మీటింగ్గా మనం దీన్ని ఇక్కడ చూడలేము, ఎందుకంటే టెక్నికల్గా ఇది బీఆర్ఎస్ మీటింగ్ కాదు. బట్ డెఫినెట్గా ఈరోజు వచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీస్ దాదాపు 18 పార్టీలు ఈరోజు అటెండ్ అవుతాయని చెప్తున్నారో ఆ పార్టీస్ ఏమేమి వస్తాయి, ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎన్సీపీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం శివసేన ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన ఫ్యాక్షన్ ఉందో వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. డిఎంకే నుంచి ఎవరైనా వస్తారా, కనిమలి చాలా కాలంగా ఎమ్మెల్సీ కవితతో పరిచయం ఉంది, వాళ్ళిద్దరికి కొంత ఫ్రెండ్షిప్ ఉంది, డిఎంకే నుంచి ఆమె వస్తారు. అంటే మహిళలు ఆ పార్టీల నుంచి వస్తారు. ఆమె నిన్న మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారికి కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాము, ఆ పార్టీ నుంచి ఎవరైనా లేడీ రిప్రజెంటేటివ్స్ రావచ్చు అని చెప్పారు. సో డెఫినెట్గా ఇది కొంత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా వస్తే పొలిటికల్గా డెఫినెట్గా ఇంపార్టెంట్ ఇష్యూగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మహిళలు ఈసారి ఎక్కువగా వాళ్ళ పార్టీల నుంచి, ఆ రెస్పెక్టెడ్ పార్టీల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని స్టేజ్ కూడా ఆ విధంగానే సెట్ చేస్తున్నారు. ఇది ఒక హంగర్ స్ట్రైక్, మనం ఒక రోజు జరిగేటువంటి ఒక నిరాహార దీక్షగా మనం దీన్ని చూడొచ్చు. సో ఏర్పాటు చేస్తున్నారు, స్టేజ్ మీద కవిత ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ లీడర్స్ కూడా కూర్చునేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 1000 మంది కూర్చునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, 1000 మంది వరకు ఇక్కడికి కూర్చునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఇంకొక 3 నుంచి 4,000 మంది ఇక్కడికి వస్తే ఈ మొత్తం ఏరియా అంతా ప్యాకప్ అవుతుంది. సో ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, జాగ్రత్త నుంచి ముఖ్యంగా తెలంగాణ అన్ని జిల్లాల నుంచి చాలా మంది ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు వస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించి చాలా మంది మంత్రులు, మహిళా మంత్రులు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. మహిళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు. ఇది ఒక విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్సీ కవితతో నిలబడింది, స్ట్రాంగ్గా ఆమెతో ఉంది అనేటువంటి ఒక మెసేజ్ నిన్నటి నుంచే మనం చూస్తున్నాం. కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత డెఫినెట్గా ఆ పార్టీ మొత్తం ఆమెతో ఉంది, ఆమెకు అండగా నిలబడింది అనేటువంటి ఒక స్ట్రెంత్, ఒక మెసేజ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు వచ్చేటువంటి పార్టీస్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి, ముఖ్యంగా ఆమెకు సంబంధించి విచారణ మీద ఎటువంటి కామెంట్స్ చేస్తాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. సో డెఫినెట్గా స్టేజ్ సెట్ అవుతోంది. ఇంకొక గంటన్నర ప్రాంతంలో ఎమ్మెల్సీ కవిత ఇక్కడికి వస్తారు, వచ్చేసి ఆమె దీక్షలో పాల్గొంటారు. ఇక్కడ నుంచి ఏం మెసేజ్ ఇస్తారు, రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణకు సంబంధించి ఈరోజు రాజకీయంగా ఎటువంటి కామెంట్స్ వస్తాయి, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అనేటువంటిది డెఫినెట్గా ఢిల్లీలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద డిస్కషన్ ఉంది. దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. గతంలో ఇదే కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరిపింది ఎమ్మెల్సీ కవితను, బట్ ఇప్పుడు ఈడీ విచారణ జరుపుతున్నటువంటి తీరు కావచ్చు, ఢిల్లీకి పిలిపించడం కావచ్చు, సో డెఫినెట్గా కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కవిత అభిమానులు కొంత ఆందోళన ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఆమె నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది మేము పోరాడతాం అనేటువంటిది ఒక జోష్ కూడా నింపింది. ఓవరాల్ గా ఇది ఎటువంటి టర్న్ తీసుకుంటున్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇస్మాయిల్, ఇక్కడ మహిళా రిజర్వేషన్ సంబంధించి వివిధ జాతీయ పార్టీలో ఉన్న మహిళలు మాత్రమే ఈ రోజు పాల్గొంటున్నారు. అటు పక్కన చూస్తే కనుక దీన్ దయాళ్ మార్గులో బీజేపీ కూడా పోటాపోటీగా ఒక నిరసన చేపడతామని చెప్పి వాళ్ళు కూడా దీన్ దయాళ్ మార్గులో ఏర్పాటు చేశారు. సో దానికి ఎటువంటి రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు? ఎందుకంటే దాదాపుగా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి భారత జాగృతి దీక్షకి దాదాపుగా 18 పార్టీలు, అంటే విపక్షాలన్నీ కూడా వాటికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన మహిళా ఎంపీలు కానీ మిగతా వాళ్ళంతా కూడా అక్కడికి హాజరయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ దీన్ దయాళ్ మార్గులో జరిగే దీక్షకు ఏ రకమైన రెస్పాన్స్ కనిపించే అవకాశం ఉంటుందని అనుకోవాలి ఇక్కడ? బట్ డెఫినెట్గా ఈరోజు బీజేపీ నిర్వహిస్తున్నటువంటి దీక్ష అనేటువంటిది అది మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటిది. సో దాన్ని మనం పోటీ దీక్షగా చూడలేము. బట్ డెఫినెట్గా వాళ్ళు కూడా జంతర్ మంతర్ దగ్గర స్పేస్ అడిగారు. అయితే 2 అపోనెంట్ పొలిటికల్ పార్టీస్ ఒకే దగ్గర దీక్ష చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం భారత జాగృతికి ఇచ్చినటువంటి స్పేస్ని కూడా కొంత కుదించడం జరిగింది. సో డెఫినెట్గా ఢిల్లీ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ధర్నాగా మనం దాన్ని చూడాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అంటే, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక రియాక్షన్ ఉంటుంది బీజేపీ నుంచి అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము ఈ స్కామ్ జరిగింది, స్కామ్ మీద విచారణ జరుగుతోంది, దీనికి సంబంధించినటువంటి జరుగుతున్న తీరు, ఢిల్లీ ప్రభుత్వం సంబంధించి సిసోడి అరెస్ట్ అయ్యారు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతుంది. సో డెఫినెట్గా పొలిటికల్గా 2 కొంత కోరిలేట్ అయినటువంటి ఇష్యూస్ కాబట్టి ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అపోనెంట్ పార్టీస్ బీజేపీతో పూర్తిగా అపోనెంట్గా ఉండి కొంత బీఆర్ఎస్తో స్నేహం ఉన్నటువంటి పార్టీస్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ వేదిక ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఆమె కేవలం భారత జాగృతికే పరిమితం చేయలేము, ఆమె ముఖ్యమంత్రి కుమార్తె. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్గానే దీన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. పొలిటికల్గా కూడా ఈరోజు సీతారాం
యచూరి లాంటి ఒక సిపిఎం కురువృత్త నాయకుడు ఆయన వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రాజా సిపిఐ నుంచి వస్తున్నారు, చాలామంది ఈవెన్ శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు వస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక అపోనెంట్ పార్టీస్కి సంబంధించినటువంటి బల ప్రదర్శనగా ఉండేటువంటి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి ఈ మీటింగ్ వేదికగా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి, నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి కొనసాగిగా ఉండబోతుందా, రేపు ఈడీ విచారణ మీద ఏం మాట్లాడతారు, డెఫినెట్గా వచ్చినటువంటి నాయకులు కూడా బీజేపీ పైన డెఫినెట్గా మనం చూడొచ్చు. దీని అన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బీజేపీ నాయకులపైన వచ్చినటువంటి నాయకులు బీజేపీ నాయకులకు సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా పెద్ద లీడర్లు ఎవరు రాలేదు, లీడర్స్ మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. 9 గంటల తర్వాత డెఫినెట్గా మీటింగ్కి సంబంధించి ఒక మీటింగ్ ఒక విధంగా లాంఛనంగా ప్రారంభమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలామంది ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. సో చెప్పండి, 18 పార్టీల నుంచి వస్తుందని చెప్తున్నారు. ఇది ఒక విధంగా ఒక బల ప్రదర్శన అనేటువంటి మాట చెప్తున్నారు. నిజంగా దీన్ని బల ప్రదర్శన అంటారా, లేకుంటే ఈరోజు కేవలం మీరు రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణ ఇది ఒక బల ప్రదర్శన అనేటువంటి ఒక టాక్ వస్తుంది? రేపు జరగబోయే దానికోసం ఇక్కడ జరగాల్సిన బల ప్రదర్శన కాదు. ఈరోజు చేస్తున్నట్టు 27 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ బిల్లుకు సంబంధించిన దానికోసం ఒక మహిళా నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి రిజర్వేషన్ బిల్లు కాబట్టి దీన్ని మేము రేపు జరగబోయే దానికోసం అని ఖచ్చితంగా మేము వాళ్ళు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మహిళ గారు ఏ కార్యక్రమం తీసుకుని ఒక దృఢ నిశ్చయంతో ఒక పట్టుదలతో చేస్తారు. కాబట్టి దేశంలో ఉన్న అన్ని పార్టీలను తను చేసే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవాలి. ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు సార్? ఈవెన్ జాగృతి నుంచి ఓవరాల్ గా ఎంతమంది అటెండ్ అవుతున్నారు? లీడర్స్ కాకుండా మీ కార్యకర్తలు రావాల్సిన వాళ్ళందరూ కూడా ఉదయం 4-5 గంటల వరకు అన్ని హోటల్లో దిగిండ్రు. ఖచ్చితంగా ఒక 4-5 వేల మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నట్టు ఢిల్లీ పార్టీకి సంబంధించిన కూడా అందరూ కూడా నాయకులు ఇక్కడికి ఉదయం 10 లోపు ఇక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని సజావుగా తీసుకో విధంగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు ఒక 5,000 మందితో తెలంగాణ జాగృతి మొత్తం సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేసుకుంది. సో డెఫినెట్ గా ఆ పెద్ద లీడర్స్ కూడా వివిధ పార్టీలకు సంబంధించి వస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణకు సంబంధం లేదు అనేటువంటి మాట ప్రతి బీఆర్ఎస్ నాయకులు జాగృతి వాళ్ళు చెప్తున్నప్పటికీ డెఫినెట్ గా పొలిటికల్ గా అది చాలా వ్యాలిడ్ మీటింగు. సో ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో ఆ ఇష్యూ డెఫినెట్గా అంతర్లీనంగా ఉండబోతోంది. బట్ ప్రతి ఒక్కరు ముఖ్యంగా మీడియాతో పాటు వచ్చేటువంటి నాయకులు కూడా రేపటి మీటింగ్కి సంబంధించి ఈరోజు ఒక బల ప్రదర్శన కానీ ఈ మొత్తం జరగబోయేటువంటి కార్యక్రమాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.